Hello everyone, welcome to Yashasvi Bhavita Vlogs. 14 days series, day 6 వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో డే 5 వీడియోలో అయితే మేము అన్ని టెంపుల్స్కి తిరిగేసి వచ్చాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కాశీ విశ్వనాథ్ని స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాం. అలా ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మేము బోటింగ్ అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడైతే టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5 అవుతుంది. మేమైతే ఆఫ్టర్నూన్ మొత్తం రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఈవినింగ్ అయితే అన్ని ఘాట్స్ని చూసి అండ్ ఆల్సో గంగా హారతిని కూడా చూసి రావడానికి వెళ్తున్నాం. మేమైతే ఓన్లీ బోట్లో నుండే చూడబోతున్నాం అన్ని ఘాట్స్ని అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ గంగా హారతిని. ఒకవేళ గంగా హారతిని దగ్గర నుండి చూడాలంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 3:30-4 కల్లా మనం వెళ్ళి సీట్స్లో కూర్చోవాలి, లేదా సీట్స్ మొత్తం ఫుల్ అయిపోతాయి. మేము స్టార్ట్ అయింది 5 o'clockకి కాబట్టి బోట్లో నుండే చూడబోతున్నాం. లోపలికి అయితే అలౌ చేయరు, ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి. సో అక్కడ మీకు లైటింగ్స్తో కలర్ఫుల్గా ఉంది కదా, అదే దశాశ్వమేధ ఘాట్. ఇక్కడే మనకి మోస్ట్లీ గంగా హారతులు జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ అన్ని ఘాట్స్లో జరుగుతాయి, కానీ కొన్ని ఘాట్స్లో జరగవు. అది కూడా గంగా హారతి స్టార్టింగ్ టైం వచ్చేసి 6:45 to 7 o'clock మిడిల్లోనే జరుగుతుంది. సో ఇక్కడంతా మంటలు వచ్చి లైటింగ్గా కనిపిస్తుంది కదా, అదైతే మణికర్ణికా ఘాట్. చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ని అయితే అక్కడ కాలుస్తూ ఉంటారు. సో అదే మనకి ఫైర్ లాగా కనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళని ఇట్లా కాశీకి తెచ్చి కాలిస్తే వాళ్ళకి మోక్షం కలిగిద్ది అని బిలీఫ్ అయితే ఉంది. దానివల్ల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చనిపోయిన బాడీస్ని ఇక్కడికి తెచ్చి వాళ్ళని కాలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కనిపించేది అయితే విజయ ఘాట్ అండ్ నెక్స్ట్ ఇదైతే తులసి ఘాట్. సో మనమైతే దశాశ్వమేధ ఘాట్కి అయితే వచ్చాము ఇప్పుడు హారతి చూడడానికి. ఈ గంగా హారతి అయితే ఎవ్రీడే ఉంటుంది. ఈరోజు మండే, ఈరోజు పండగ, ఈరోజు హాలిడే అట్లా ఏమి ఉండదు. ఎవ్రీడే అయితే ఈ హారతి జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఎంత పెద్ద వర్షం పడినా, ఎంత పెద్ద గాలిదుమ్ము వచ్చినా ఈ హారతి మాత్రం అస్సలు ఆపరు. అంత స్పెషల్ ఈ గంగా హారతి అయితే. మీరు కనుక కాశీ వస్తే అస్సలు మిస్ అవ్వకండి. క్రౌడ్లో కష్టపడి ముందుకెళ్తే ఈ వీడియో అయితే వచ్చింది. సో ఇదైతే స్కిప్ చేయకుండా చూసేయండి. దగ్గర నుండి గంగా హారతి అయితే ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మీకు కనిపించేది అయితే చేట్ సింగ్ ఘాట్. ఇదైతే వన్ ఆఫ్ ది ఫేమస్ హరీష్ చంద్ర ఘాట్.
శవాలు కాలుస్తున్నారు. ఇదైతే మణికర్ణికా ఘాట్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ డే 6 వీడియో. లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.